యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అల్లర్లు, ఇంకా 5 సార్లు చెప్పాడు మాకు ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చామని కుట్ర జరుగుతుంది. సంఘానికి బిడ్డరా శ్రమ రాబోతుంది. మనము ఇలా చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకునే ఆ రోజులు రేపు రాకపోవచ్చు. ఓపెన్ చెప్తాను, ఇంత ధైర్యంగా మేము చూస్తాం. మా ఊర్లో, మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఇంత ధైర్యంగా పబ్లిక్ గా ప్రార్థన చేసుకునే అవకాశాలు రేపు రాకపోవచ్చు. అందుకని సంఘమైన మనం ఏం కావాలంటే సిద్ధపడాలి. హల్లెలూయా. ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకోవడం మంచిది. ఈ వార్షికోత్సవాలు బిడ్డరా, మన సంఘం ఏం కావాలంటే యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి. ఒక మాట, సిద్ధపడడానికి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు. నెంబర్ 1 సంఘం ఏం చేయాలంటే, సంఘము ఎలా సిద్ధపడాలి అంటే, సంఘము మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా సిద్ధపడాలి. అంటే పని హల్లెలూయా. సంఘానికి ఏముండాలండి అనుభవము? అందరు చెప్పాలి, వెనకాల చెప్పాలి. సంఘంకి ఏముండాలా? చాలా మంది ప్రార్థన చేస్తలేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు. నేను ఓపెన్ చెప్తానా, మీరు ప్రార్థన చేద్దాం రండి అంటే ఇంతమంది వస్తారా? 12 గంటల ప్రార్థన అన్న వస్తారా? వస్తారా? ఎవరు రాదు, 10 మంది కూడా రాదు. నేను మా ప్రాంతంలో మీటింగ్ పెడతా, 12 గంటల ప్రార్థన అని పెడతా. 12 hours ప్రేయర్. కొంతమంది వస్తారు. ఈరోజు నిజంగా చెప్తానండి, మనందరిలో ప్రార్థన కొరకైన ప్రభావం తగ్గిపోయిందండి. ఓపెన్ చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా. అవునంట కదంట, మీరు చెప్పండి, ఒప్పుకున్నావా? అందుకే ప్రార్థన ద్వారానే నువ్వు సిద్ధపడతావు.